వియన్నా న్యూస్. డాన్స్ మాస్టర్లను ప్రభుత్వం, పాఠశాల, కళాశాల యాజమాన్యాలు ఆదుకోవాలని వరంగల్ జిల్లా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ భరత్ కోరారు. ఓరుగల్లు అంటేనే కళలకు పుట్టినిల్లని, అలాంటి ఓరుగల్లులోని కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో మీడియాతో వారు మాట్లాడుతూ, వరంగల్లోని కళాకారులు చిత్ర పరిశ్రమలో కొంతమందికి అవకాశాలు వచ్చాయని, మిగతా వారికి అవకాశాలు రాకున్నా కొన్ని సంవత్సరాలుగా కళను నమ్ముకొని జీవిస్తున్నామని, మా కళాకారులకు వరంగల్ నగరంలోని పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులకు డ్యాన్స్ నేర్పించుటకు అవకాశం ఇవ్వాలని వారన్నారు. వరంగల్ జిల్లా డాన్స్ మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు ఇచ్చామని, వారికి మాత్రమే విద్యా సంస్థలు అవకాశాలు ఇవ్వాలని, ఇతర జిల్లా నుండి వచ్చిన వారికి అవకాశాలు ఇవ్వకుండా వరంగల్ జిల్లా కళాకారులకు అవకాశం ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని విన్నవించారు. తెలంగాణ ప్రభుత్వం వెస్టర్న్ డాన్స్ మాస్టర్లకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ పథకాలను డాన్స్ మాస్టర్లకు వర్తింపచేయాలన్నారు. కొరియోగ్రాఫర్ ప్రశాంత్, చాలా సినిమాలు చేశానండి. ఇక్కడ ప్రశాంత్ డ్యాన్స్ అకాడమీ అది నైమ్నార్లో ఉంటుంది. మేము ఒక 7 సంవత్సరాల నుంచి ఒక యూనియన్ పెట్టుకున్నాము. ఈరోజు కొత్త బాడీ ఎన్నుకున్నామండి. కొత్త బాడీ మా అందరినీ డాన్సర్లందరూ నమ్మి ముందుకెళ్ళాలని, ఇంకా కలమ్మ తల్లిలాగా పిల్లలందరూ ముందుకు తీసుకెళ్ళాలని మేము ముందుకు వచ్చాము. మాకు హ్యాపీగా ఉంది. అందరం కలిసి ఈరోజు మేము సంతోషంగా ఉన్నామంటే కలమ్మ తల్లి పిల్లలం, ఓరుగల ముద్దు బిడ్డలం అందరూ కలిసి పని చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ మాకు గవర్నమెంట్ నుంచి మా కళాకారులకు సహకరించాలని కోరుకుంటూ WDDMA వరంగల్ యూనియన్ డ్యాన్స్ అసోసియేషన్ స్థాపించి 2018 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. అసలు ఈ సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, కళాకారులకు పుట్టినిల్లు వరంగల్, అన్ని రంగాలలో ఉన్నారు మన వరంగల్ జిల్లా నుంచి. అసలు ఈ డాన్సర్లు అనేది ఈ టీవీ షోల నుంచి, అంటే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ మొదలైనప్పటి నుంచి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ మొదలైనప్పటి నుంచి వరంగల్లో ఉన్నటువంటి డాన్సర్లు అందరూ లేకపోతే ఈరోజు టీవీ షోలు అనేది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళకు తగిన ఆదాయం లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఒక 110 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతోమంది డ్యాన్స్ అనేది ఒక స్పోర్ట్స్లో పెట్టాలని చెప్పి పోరాటం చేసిండు. అది మొన్న సెంట్రల్ గవర్నమెంట్ డ్యాన్స్ను ఒలింపిక్ గేమ్లో చేర్చింది దాన్ని. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒలింపిక్ గేమ్గా దీన్ని ప్రకటించి ప్రతి డాన్సర్ని ఒక స్పోర్ట్స్లా లేదా పీటీ టీచర్లా, ఒలింపిక్ గేమ్ ఒక స్పోర్ట్స్ ట్రైనర్లా వీళ్ళందరికీ ఒక గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. అండ్ రెండో థింగ్ ఏంటంటే, డ్యాన్స్ ఎంతోమంది డ్యాన్స్ని నమ్ముకొని 30-40 సంవత్సరాల కాడ నుంచి వెళ్ళి డ్యాన్స్ తప్ప వేరే పని చేయకుండా, వేరే ఆధారం లేక జీవనాధారమే డ్యాన్స్ అయి ఉన్నటువంటి పరిస్థితి ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వాళ్లకు వేరే ఇన్కమ్ సోర్స్ అనేది లేక ఉన్న వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కూడా సరిగ్గా సహకరించక వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా డాన్సర్లకు కరెక్టు పేమెంట్ అనేది రాని పరిస్థితి ఈరోజు వరంగల్ యూనియన్లో ఉన్నటువంటి డాన్సర్లకు ఉన్నది. కాబట్టి మేము ఈ సమావేశంలో విద్యా సంస్థలకు మేము చెప్పేది ఏంటిదంటే, దయచేసి స్కూల్లే కానీ కాలేజీలే కానీ, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి స్కూల్లే కానీ కాలేజీలే కానీ ఎవరైనా కానీ డ్యాన్స్ మాస్టర్లకు ఒక గుర్తింపు ఇవ్వాలి. వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈరోజు వెస్టర్న్ డ్యాన్స్ నుంచి మొదలు పెట్టుకుంటే హాలీవుడ్, బాలీవుడ్ లెవెల్ దాకా, ఇంటర్నేషనల్ దాకా పోయేటువంటి డాన్సర్లు మన యూనియన్లో ఉన్నారు. పాన్ ఇండియా మూవీలో కొరియోగ్రాఫ్ చేసేటువంటి డాన్సర్లు కూడా మన యూనియన్లో ఉన్నారు. మన వరంగల్ జిల్లాలో WDDMA నుంచి ఉన్నారు. కానీ ఒక గుర్తింపు అనేది లేకుండా పోయింది. ఈరోజు 200 మంది డ్యాన్స్ మాస్టర్లు మన యూనియన్లో ఉన్నారు. ఇంకా మీరు ప్రభుత్వం కనుక సహకరించినా, విద్యా సంస్థలు కనుక సహకరించినా మన వరంగల్ జిల్లాకే మంచి పేరు తెచ్చేలాగా మన డాన్సర్లు అందరూ సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మేము ఈ వేదిక నుంచి ఈ విద్యా సంస్థలకు మేము చెప్పేది ఏంటిదంటే, డాన్సర్లందరికీ ఒక మెంబర్షిప్ కార్డు అనేది ఉంటుంది. మెంబర్షిప్ కార్డుతో సహా ఒక వెస్టర్న్ డ్యాన్స్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా వెస్టర్న్ డ్యాన్స్ సర్టిఫికేట్ అనేది లేదు. క్లాసికల్ డ్యాన్స్ సర్టిఫికేట్ ఉన్నది. కానీ మన WDDMA నుంచి వెస్టర్న్ డ్యాన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యా సంస్థలకు మేము తెలియజేసేది ఏంటిదంటే, మెంబర్షిప్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే మీ స్కూళ్ళల్లో డ్యాన్స్ టీచర్గానే కానీ, మీ స్కూళ్ళల్లో ఏదైనా ఈవెంట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ విలేకరుల సమావేశంలో మీకు తెలియజేస్తున్నాము. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యూనియన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేము కొత్త కమిటీగా ఏర్పడడం జరిగింది అందరి ఆధ్వర్యంలో.
మా యొక్క విన్నపం ఏంటంటే ముందుగా విద్యా సంస్థల వారు గుర్తింపు పొందిన డ్యాన్స్ మాస్టర్లను తీసుకోవాలి, వారికి మంచి వేతనాలు ఇవ్వాలి, తర్వాతకి వారిని ఒక గుర్తింపుగా ఆ వ్యవస్థలో నడిపించేలాగా ఒక విద్యా సంస్థల వాళ్ళు మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆర్కెస్ట్రాకి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఈవెంట్స్ మేనేజ్ వాళ్ళు డ్యాన్స్లో దాండకి సంబంధించిన దాంట్లో వాళ్ళు తీసుకెళ్తున్నారు. అలా కాకుండా మా యూనియన్ని సంప్రదించి వారికి ఏ డ్యాన్సర్స్ కావాలనుకున్నా, ఎలాంటి ఆర్ట్ కావాలనుకున్నా మా యూనియన్ని సంప్రదించి మా నుండి తీసుకువెళ్లాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం వారికి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని పథకాలు మమ్మల్ని గుర్తించి, మా కళాకారులను గుర్తించి వారికి తగిన రీతిలో ఆ పథకాలు చెందేలాగా నాయకులు మాకు సహకరించాలని, ప్రభుత్వం మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.